వామ్మో, నిజంగా అలైకే చిట్టి పిగిల్స్ అక్కలు మామూలు తెలివంతులు కాదు. వాళ్ళు ప్రజల నుంచి వస్తున్న ఆ ట్రోలింగ్స్, ఆ విమర్శలను ఎదుర్కోవడానికి సూపర్ ప్లానింగ్ చేసిండ్రు. ఒక హాస్పిటల్నే ఒక సెట్టింగ్ చేసిండ్రు. సినిమాలలో ఒక హాస్పిటల్ని, ఒక డూప్లను ఏ విధంగా సెట్టింగ్ చేస్తారో ఆ విధంగా సెట్టింగ్ చేస్తారు. నేను ప్రూఫ్స్తో సహా చూపిస్తా చూడండి. ఎక్కడ కూడా ఏ హాస్పిటల్లో కూడా పేషెంట్ పక్కన 4-5 సిలిండర్లు ఉండవు. అసలు కొన్ని హాస్పిటల్లో సిలిండర్ ఎట్టి బస్సులో కూడా పేషెంట్ పక్కన ఉండవు. ఎక్కువ హాస్పిటల్ మెట్ల కింద కానీ ఖాళీ ప్రదేశాల్లో కానీ ఆ సిలిండర్లకు ఒక రూమ్ లాంటిది కూడా కట్టుతారు. అలాంటి దాంట్లో వాళ్ళని వాటిని భద్రపరిచి ఆక్సిజన్ సప్లై మాత్రమే పేషెంట్ వరకు ఉంటుంది. కానీ ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే పేషెంట్ పక్కనే 4-5 సిలిండర్లు. ఇంకో విచిత్రం ఏంటంటే ఆ సిలిండర్లకు ఎక్కడ కూడా కలెక్షన్ ఉండదు. కలెక్షన్ లేకుండా ఆ వీడియో కూడా ఆ సిలిండర్లు పడేటారు. మా అక్క చూడండి సావు బతుకులు ఉండే ఆక్సిజన్ పెట్టి ఇబ్బందులు పడుతుందని అంటుంది. ఆక్సిజన్ ఉన్న వాళ్ళు ఏ విధంగా ఉంటారు? ఆ ఆక్సిజన్ మాస్క్ తొడుకొని ఉంటారు. అది కూడా ఎక్కడ కూడా లేదు. ఇంకొక విచిత్రం ఏంటని చెప్తే, ఆమె వాళ్ళ సిస్టరు 3-4 రోజుల నుంచి హాస్పిటల్లో ఉందంట, ఐసీయూలో. ఎక్కడ కూడా డ్రెస్ కోడ్ లేదు. ఐసీయూలో ఉంటే పక్క డ్రెస్ కోడ్ ఉంటుంది. మనము విజిట్ చేయడానికి, మనకు తెలిసిన వాళ్ళు చాలామంది ఐసీయూలో ఉండొచ్చు. వాళ్ళని విజిట్ చేయడానికి పోయినా కూడా మనకు కూడా డ్రెస్ కోడ్ ఇస్తారు. అసంటే 3-4 రోజులు ఉన్నా కూడా ఆమెకి ఎక్కడ కూడా డ్రెస్ కోడ్ లేదు. ఇంకొక విచిత్రం ఏంటని చెప్తే, ఆమె గనక ఆ హాస్పిటల్ ఐసీయూని గనక గమనిస్తే మొత్తము ఐసీయూకి ఎక్కడ కూడా బయట నుంచి సౌండ్స్ రాకుండా ఉంటాయి. ఏ చిన్న హాస్పిటల్లో ఐసీయూ ఉంటే బయట నుంచి సౌండ్ రాకుండా ఉంటుంది. ఎందుకని చెప్తే ఆ ఐసీయూలో ఉండేటాళ్ళు చాలా సీరియస్ పరిస్థితులు ఉంటారు కాబట్టి వాళ్ళకి బయట నుంచి డిస్టర్బ్ రాకుండా. కానీ ఆ వీడియో కనుక గమనిస్తే ఒక చేపల మార్కెట్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. మొత్తం బయట నుంచి మొత్తం సౌండ్, వాహనాల సౌండ్, మొత్తము ఏదేదో సౌండ్ వస్తూ ఉంది. ఆస్తుంటి డ్రామాలు ఆడినరు. ఇంకోటి ఏంటంటే, మనం ఐసీయూలో 1 నిమిషం 2 నిమిషాల కంటే ఎక్కువ ఉండనియరు. అస్తుంటిది ఈ అక్క చెల్లెళ్ళు కలిసి 12 నిమిషాల వీడియో తీసిండ్రు. అక్కడ ఒక డాక్టరు కనిపించరు. ఆ ఐసీయూలో ఖచ్చితంగా పేషెంట్ పక్కన డాక్టర్ ఉంటాడు. ఐసీయూ అంటేనే డేంజర్ పొజిషన్లో ఉంటారు కాబట్టి వాళ్ళ పక్క డాక్టర్ ఉంటారు. 12 నిమిషాల వీడియోకు వీళ్ళకి అనుమతి ఇచ్చిండ్రు. ఆ 12 నిమిషాల వీడియోలో ఒక్కసారి కూడా డాక్టర్ రాలేదు. ఇది మొత్తం పెద్ద నాటకం. వీళ్ళు ఏంటని చెప్తే, వీళ్ళు పచ్చలమ్మనికే ఏ విధంగా వాళ్ళు ప్లాన్లు చేసిండ్రో, ఏ విధంగా వాళ్ళ ఎక్స్పోజింగ్ చూపించారో మన అందరికీ తెలుసు. కేవలం బయట నుంచి వస్తున్న ట్రోలింగ్స్ వల్ల వాళ్ళ పచ్చడి బిజినెస్ మొత్తం దెబ్బతిన్నది. మనం ఏంటంటే మహిళలు, ఆడవాళ్ళు కాబట్టి సానుభూతితోనే అది నమ్ముతాము. కొంతమంది నమ్మిరు, కొంత నమ్మలేదు. కానీ అది మొత్తం సెట్టింగ్, 100% సెట్టింగ్. అది ఈజీగా కూడా అర్థమవుతుంది. వీళ్ళు మళ్ళీ ప్రజలని పిచ్చోలని చేస్తున్నారు. వీళ్ళ అక్క చెల్లెళ్ళు కలిసి పిచ్చోలని చేస్తున్నారు. నిజంగా మనము సినిమాలలో గనక గమనిస్తే ఒక బాధాకరమైన సన్నివేశం వెనుక ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సానుభూతిపరమైన మ్యూజిక్ ఉంటుంది చూడండి. అలాంటి మ్యూజిక్ సెట్ చేసిండ్రు. ఇది 100% కూడా ఇది మొత్తం డ్రామానే. ఇది 100% ఎక్కడ కూడా ఈసుంటి హాస్పిటల్లో ఐసీయూ ఎక్కడ కూడా ఉండదు. వీళ్ళు ఏంటని చెప్తే, ప్రజల నుంచి ట్రోలింగ్ నుంచి ఏ విధంగా తప్పించుకోవాలో, మళ్ళీ వాళ్ళ బిజినెస్ ఏ విధంగా రన్ చేసుకోవాలనో ఇదొక ప్లాన్ వీళ్ళది. అరే, ఇంకొంతమంది ఏమంటారు, వాళ్ళు పాపం తండ్రి లేడు కాబట్టి వాళ్ళు ఏదో గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి జాయిన్ అయినని అంటారు. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఆక్సిజన్ సిలిండర్లు పక్కన ఉండవు. ఆక్సిజన్ సిలిండర్లు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంకా స్ట్రిక్ట్ ఉంటాయి. వాటి గురించి సపరేట్ రూమ్స్ ఉంటాయి. అసలు పేషెంట్ పక్కన కూడా ఎక్కడ కూడా ఉండవు. అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పేటోళ్ళు కూడా ఇది నమ్మొద్దు. అది మొత్తం సెట్టింగ్, 100% సెట్టింగు. ఆ కవరింగ్ కూడా చూడండి. ఆ వీడియో మొత్తము అంతా కవరింగ్ మొత్తం చేస్తున్నట్లు, ఆ గ్లూకోజ్ పెట్టినట్లు మొత్తం. ఆ గ్లూకోజ్ కూడా ఆ సెలైన్ ఉంటుంది కదా, ఆ సెలైన్ ఊడిపోయే ఉంది. మీరు గిటంగా గమనించినట్లయితే ఆ ఊడిపోయే ఉంది. ఏదో అది ఒక సినిమా సెట్టింగ్లో వేస్తారు చూడండి, ఆ విధంగా సెట్ చేసి పెట్టిండ్రు. ఆ వీడియోలో మొత్తం వెనుక సిలిండర్లు పడేటట్లు సూపర్ ప్లాన్ మొత్తం ఖతర్నాక్ వేసిండ్రు వీళ్ళంతా. ఈ 3 సిస్టర్లు కలిసి ప్రజలని నమ్మించడానికి, వాళ్ళ బిజినెస్ మళ్ళీ రన్ చేసుకోవడానికి ఒక హాస్పిటల్నే సెట్టింగ్ చేసిండ్రు. ఇలాంటి వాళ్ళని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయాలి, యాక్షన్ తీసుకోవాలి. మనం ఆడవాళ్ళని సానుభూతి చూపించదు. ఇది 100% అది సెట్టింగ్ అని ఈజీగా అర్థమవుతుంది. ఈ రేపు ఆడవాళ్ళు కూడా నేరాలు చేస్తున్నారు, పిల్లల్ని చంపుతున్నారు, భర్తల్ని చంపుతున్నారు. సమానమైన నేరాలు, మగవాళ్ళతో సమానమైన నేరాలు వాళ్ళు కూడా చేస్తున్నారు. దీనిపై ఖచ్చితంగా పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి.